హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ చిన్నోడికి వాకర్ కొన్నా అని చెప్పాను కదా. సో ఆ వాకర్ అయితే ఎలా ఇన్స్టలేషన్ చేస్తాను అండ్ ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా వాకర్స్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. చాలా ఈజీ ఇన్స్టలేషన్, చాలా అంటే చాలా ఈజీ. మాన్యువల్ చదువుకొని చేసుకోవచ్చు, బట్ స్టిల్ అర్థం కాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేను ఇన్స్పిరేషన్ వీడియో చేస్తున్నాను. ఈ వాకర్కి వీల్స్ అండ్ సీటర్, టాయ్ ట్రే అండ్ ఫుడ్ ట్రే ఇచ్చారు కదా, అవన్నీ నేను ఓపెన్ చేస్తున్నాను. సో సీట్ అయితే ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి టాయ్ ట్రే అనమాట. ర్యాటిల్స్ ఇచ్చారు, బటన్స్ ఇచ్చారు. ఇక్కడ బ్యాటరీస్ వేసుకోవాలి, వెనకాల బ్యాటరీస్ వేసుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ ఒక టాయ్స్ ఇచ్చారు, స్పిన్నర్ ఒకటి ఇచ్చారు. సో అవి కూడా ఫిక్స్ చేసేద్దాము. మాన్యువల్ అయితే ఇచ్చారు, మాన్యువల్ చూసి మనం ఇవన్నీ ఎలా ఫిక్స్ చేయాలో ఏంటో అని చూసి ఫిక్స్ చేసుకుందాం. సో నేనైతే మాన్యువల్ చదువుతున్నాను. ఫస్ట్ సీటర్ ఇచ్చారు కాబట్టి నేను ఫస్ట్ సీటర్ అయితే బిగించేస్తాను. వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ జాగ్రత్తగా చదివాను. సో లెట్స్ స్టార్ట్. సో ఒకరికైతే 6 హోల్స్ ఇచ్చారు. సో అలా ఇక్కడ 6 హుక్స్ ఇచ్చాడనమాట. అవి ప్రెస్ చేసి దగ్గరికి ప్రెస్ చేసి ఇచ్చిన హోల్లో ఇన్సర్ట్ చేయాలి. చాలా గట్టిగా ఉన్నాయి, చాలా అంటే చాలా కష్టంగా ఉంది పెట్టడం అయితే. బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి రెండిట్లే దగ్గరికి ప్రెస్ చేసి ఆ హోల్స్లో ఇన్సర్ట్ చేయాలి. సో అలా మొత్తం అన్నీ కూడా ఇన్సర్ట్ చేసుకోండి. నేనైతే క్లోజర్లో మీకు చూపిస్తున్నాను. సో ఇలా పైన ఇచ్చిన దాన్ని ప్రెస్ చేసి హోల్లోకి మనం ఇన్సర్ట్ చేసుకోవడమే. అదేవిధంగా 6 కూడా పెట్టేయండి. సో మొత్తం పెట్టేశాక నేను ఇక్కడైతే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను, ఊడుగు వచ్చేస్తుందా లేదంటే ఓకే సెట్ అయిందా అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మొత్తం పెట్టేసుకున్నాను. 6 హోల్స్కి 6 హుక్స్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి కిందన సీటర్కి మనకి హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చాడు. 1 ఇంచులో మొత్తం ఒక 6 to 7 హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చాడు. మీకు ఏ హైట్లో కావాలి అంటే ఆ హైట్లో మీరు అక్కడ స్క్రూ ఇచ్చారు కదా, ఆ స్క్రూని ఇప్పేసుకొని మనం పెట్టుకోవడమే. సో నేనైతే ఫస్ట్లోనే పెడుతున్నాను, ఎందుకంటే హైట్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేద్దామని నేనైతే పెడుతున్నాను. ఫస్ట్లో పెట్టేసి మనము ఇన్సర్ట్ చేసి ఇక్కడ స్క్రూని బిగించేసుకోవడమే. సో ఇక్కడ స్క్రూని చాలా టైట్గా బిగించుకొని మీకు ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో పెట్టుకోవచ్చు. సీటర్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీల్స్కి వద్దాము. వీల్స్ అయితే సెట్ చేసేద్దాము. 6 వీల్స్ ఇచ్చాడు. అక్కడ ఇక్కడ చూపిస్తున్నట్టుగా 6 హోల్స్ అయితే ఉన్నాయి. సో ఆ హోల్స్లో అయితే మనం 6 వీల్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఎవరికైనా చూస్తే అర్థమైపోతుంది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటో. చాలా ఈజీ టు అసెంబుల్ అనమాట. మంచిగా అనిపించింది నాకు, కష్టంగా ఇవ్వకుండా ఈజీగా ఇన్స్టాల్ చేసుకునేలా ఇచ్చాడు. నాకు అది ఒకటి నచ్చింది.
అండ్ క్వాలిటీ వైజ్ కూడా క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. చాలా హార్డ్గా ఉంది యూస్ చేసిన మెటీరియల్ కూడా. సో చిన్నోడు పడిపోయే ఛాన్స్ ఏమి ఉండదు. ఇది పెట్టేసిన తర్వాత ట్రయల్స్ కూడా వేస్తాము. చాలా స్పేషియస్గా కూడా ఉంది. కాల్ మీద కాల్ వేసుకుని పడిపోయి అంత దగ్గరగా ఏమి ఇవ్వలేదు. కింద రౌండ్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చాడు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా వీల్స్ కూడా ఇన్సర్ట్ చేసేసుకోండి. చాలా కష్టంగా ఉంది. వీల్స్ కూడా చాలా గట్టిగా, మనలో ఎంత అయితే స్ట్రెంత్ ఉందో అంత యూస్ చేసి బిగించాల్సి వస్తుంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు. ఇక్కడ మా చిన్నోడు ఏడుస్తున్నాడు, లేచిపోయినట్టున్నాడు. తీసుకొచ్చేస్తానండి. చిన్నోడు ఇదిగో నీ వాకర్ ఎలా ఉంది అని చెప్పి చూపిస్తున్నాను. వాడు చూస్తున్నాడు. ఫస్ట్ టైం చూడడము. పడుకొని లేచేలోపే ఫిక్స్ చేసేద్దాం అనుకున్నాను, బట్ ఈలోపే లేచిపోయాడు. ఎనీవేస్ ఇద్దరం ఫిక్స్ చేస్తాము ఇప్పుడు. సో చూడండి నేను ఏం చేస్తున్నాడు ఇక్కడ. వాడు కూడా బిగిచ్చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ చూసారా, నిజంగా బిగిస్తున్నట్టు. ఫైనల్లీ వీల్స్ కూడా పెట్టేస్తాము. మొత్తం టోటల్ 6 వీల్స్ కూడా పెట్టేస్తాము. నెక్స్ట్ ఇంకేమైనా ఉందేమో చూద్దాము. సో వీల్స్ అయిపోయింది, సీటర్ అయిపోయింది, అండ్ ఎలా తిరుగుతుందో ఏంటో చూస్తున్నాను. బాగుంది, సింప్లీ కూల్గా నీట్గా సూపర్ ఉంది. సో ఇక్కడ ఇవి వచ్చేసి బెండ్ చేయడానికి చూస్తున్నాను, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే మనము గేమ్ ట్రైన్ అయితే మనము సెట్ చేసేద్దాం. టాయ్ ట్రే హైట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో మనమైతే టాయ్ ట్రైన్ అయితే బిగించేద్దాము. ఫస్ట్ అక్కడ టాయ్ ట్రే అయినా యూస్ చేసుకోవచ్చు. స్పిన్నర్ అయితే ఇచ్చాడు, టాయ్ ట్రేకి ర్యాటిల్స్ ఇచ్చాడు. సో ఈజీనే, అక్కడ కనిపిస్తున్నట్టుగా సేమ్ అట్లా పెట్టుకొని మనం కొంచెం బ్రష్ చేసి గట్టిగా పెట్టడమే. చాలా ఈజీగా ఉంది ఇన్స్టాలేషన్, చెప్పాను కదా. స్పిన్నర్ చెప్తున్నాను. సో దీనికి బ్యాటరీస్ అయితే మెయిన్. బ్యాటరీస్ లేకపోతే ఇది వర్క్ అవ్వదు, మ్యూజిక్ అది రాదు. సో బ్యాటరీస్ ఎక్కడ ఉన్నాయంటో చూసి తీసుకొస్తాను. సో నేను స్క్రూ డ్రైవర్ బ్యాటరీస్ సెట్ చేసుకున్నాను. బ్యాటరీస్ కూడా ఇన్సర్ట్ చేసేసాక ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాము. బ్యాటరీ 1, బ్యాటరీ 2 బ్యాటరీస్ అయితే కావాలి దీనికి. 2 బ్యాటరీస్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకున్నాక అగైన్ వాడిచ్చిన చిన్న స్క్రూ పడిపోతుంది, జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా పెట్టాలి. చాలా చిన్న స్క్రూ ఇచ్చాడు, అది పెట్టేసాము. ఫైనల్లీ డన్.
సో రైమ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. స్పిన్నర్ తిప్పి చూపిస్తున్నాను, అది చూసాడు ఎలా చూస్తున్నారో ఎంత ఇంట్రెస్ట్గా. సో ఇప్పుడు మీకు హైట్ అడ్జస్ట్మెంట్స్ చూపిస్తాను. ఇక్కడ మనకి బెండ్ ఆప్షన్ ఉంది కదా, బెండ్ ఆప్షన్ ఇట్లా ప్రెస్ చేస్తే బెండ్ అయిపోతుంది. సో అదేవిధంగా మీరు ఎప్పుడైనా ఫోల్డ్ చేయాలి అనుకుంటే మొత్తం 3 సైడ్స్ కూడా అట్లా బెండ్ చేసుకొని పెట్టుకోవడమే. ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్స్ కనిపిస్తుంది కదా, 3 పొజిషన్స్ ఇచ్చాడు. సో ఆ 3 పొజిషన్స్లో మనము స్టెప్ అవుట్ చేసుకుంటే ఆ హైట్ అనేది అడ్జస్ట్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ 2 ఇంచెస్ వరకు మనకి ఇంకా లార్జర్ అవుతుంది. సో బెండ్ చేసుకోవడం కూడా ఈజీనే. 3 సైడ్స్ బెండ్ చేసుకొని మనం ఫోల్డ్ చేసుకొని పెట్టేయచ్చు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం యూజ్ అయిపోయాక ఫోల్డ్ చేసుకొని మన ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఫుడ్ ట్రే కూడా ఉంది. ఆ టాయ్ ట్రే తీసేస్తే ఫుడ్ ట్రే కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయాలనుకుంటే ఫుడ్ ట్రే మీద సెల్ఫ్ ఫీడింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఒక చిన్నోడిని అయితే కూర్చోబెట్టేద్దాము, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఐ థింక్ వాడు హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. మంచిగా ఎంగేజ్ అవుతున్నాడు అక్కడ టాయ్ స్పిన్నర్తో, మ్యూజిక్తో. అడ్వాంటేజ్ అదొకటి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. మీ చిన్ని సపోర్ట్ అయితే నాకు కావాలి. లైక్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను. మా డైలీ వ్లాగ్స్ ఎవ్రీథింగ్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూసారు కదా, లైక్ చేయండి.